14,000 కోట్లు పోలింగ్ ముగిసి 48 గంటలవుతున్నా లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు జమ కాలేదు. పోలింగ్ కు ముందు తెగ హడావిడి చేయడమే కాకుండా తాము డబ్బులు ఇస్తేనే లబ్ధిదారులు భోజనం చేస్తారన్నంత బిల్డప్ ఇస్తూ హైకోర్టులో పిటిషన్లు వేసింది ప్రభుత్వం. పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం అంతా సైలెంట్ అయిపోయింది. 14వ తేదీన తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసుకోవచ్చని ఈసీ చెప్పినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. కానీ సీఎం జగన్ మాత్రం తాపీగా సమ్మర్ ట్రిప్ కు రెడీ అయిపోతున్నారు. రాష్ట్రంలో జనవరి నుంచి బటన్ నొక్కిన 6 పథకాలకు సుమారు 14,000 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉంచింది. ఈ మొత్తాన్ని ఎన్నికలకు ముందు ఇవ్వాలని ముందే సిద్ధం చేసుకునే వ్యూహం ప్రకారం జాప్యం చేస్తూ వచ్చింది. చివరకు జగనన్న విద్యా దీవెన, కళ్యాణమస్తు, షాదీ తోఫా, ఆసరా వంటి పథకాలకు ముందుగానే బటన్లు నొక్కేశారు. జనవరి నుంచి షెడ్యూల్ వచ్చే మార్చి 16 వరకు కూడా ప్రభుత్వం భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి పత్రికల్లో ముఖ్యమంత్రి ఫోటోలతో నిలువత్తు ప్రకటనలు ఇచ్చి చివరకు తుస్మనిపించింది. ఉత్తెత్తి బటన్లు నొక్కి వచ్చిన జనాన్ని ఫూల్స్ ని చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మే 9వ తేదీన ఈ డబ్బు విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ ఒప్పుకోవటం లేదని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసి లబ్ధిదారుల నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేసింది. తాము డబ్బు వేస్తుంటే టీడీపీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా లబ్ధిదారులకు విషయం నూరిపోసింది. కోర్టు పదే పదే వెసులుబాటు ఇచ్చినప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం తాము ముందుగా విడుదల చేసేందుకు అంగీకరించబోమని, పోలింగ్ పూర్తయిన మరుసటి రోజున సంక్షేమ పథకాల డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో వేయొచ్చని లైన్ క్లియర్ చేసింది. నిధులు వేస్తారనే ఉద్దేశంతో ఆయా సంక్షేమ పథకాల లబ్ధిదారులు బ్యాంకులు, సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు డబ్బు వేయటం లేదని లబ్ధిదారులు నిలదీస్తున్నారు. సీఎం అసలు స్వరూపం బయటపడిందని వారు అంటున్నారు. ప్రస్తుతం ఖజానాలో 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. ఇవి కూడా కేంద్రం పన్నుల వాటా నుంచి ఇచ్చిన మొత్తం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 4,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చింది. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రానున్నాయి. ఇవి రెండు కలుపుకున్న 9,000 కోట్ల రూపాయలే ఉండటం, లబ్ధిదారులకు చెల్లించాల్సిన మొత్తం 14,000 కోట్ల రూపాయలు ఉండటంతో ఆర్థిక శాఖ అధికారులు తలలు బాదుకుంటున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంలో అధికారులు సీఎంని నేరుగా వెళ్లి సంప్రదించే అవకాశం ఉండదు. అందువల్లే ఫోన్లలో పని కానిచ్చేస్తున్నప్పటికీ నిధుల విడుదలకు సంబంధించి సీఎం నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదని అంటున్నారు. మొత్తానికి ప్రభుత్వం తమను మోసం చేస్తుందనే విషయం ఆలస్యంగా తెలుసుకున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు కస్సుమంటున్నారు.